వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు కూడా మనం చూసాము. చాలామంది ధర్నాలు, రాస్తారోకోలు, చాలా వరకు డిఫరెంట్ వేస్లో అభ్యర్థులు అలాగే ఉద్యమ నాయకులు అయితే పోరాటం చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకి 3-4 డేస్ బ్యాక్ అయితే మనకి హోంశాఖ మంత్రి వారి నుంచి అయితే ఒక పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. ఈ పత్రికా ప్రకటన పట్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల తరువాత దీనికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులు అసలు ఈ పత్రికా ప్రకటనను మనం ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు, ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహించవచ్చు, మెయిన్స్ ఎప్పుడు నిర్వహించవచ్చు, అసలు దీనికి సంబంధించి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. ఒక్కసారి చూద్దాము. పత్రికా ప్రకటన ఒకసారి మనం చూస్తే గత 1.5 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి పోలీస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఈ పాయింట్ అనేది ఈ పాయింట్ మనం విన్నాక చాలా సిన్సియర్ యాస్పిరెంట్గా ఇకనైనా మనం ఖచ్చితంగా మారాలి. ఒకసారి చూడండి. గత 1.5 సంవత్సర కాలంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. ఏదేమైనప్పటికంటే కోర్టు కేసులో మరొకటో వాటి వేటికి కూడా ఇంకా మనకు సంబంధం లేదండి. ఎందుకంటే సంబంధిత మంత్రి గారు ఒక పత్రికా ప్రకటన ద్వారా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పారు. ఏమిటి? ఏదైతే ఆగిపోయిందో అది వెంటనే ప్రారంభిస్తున్నామన్నారు. అంటే ఆ న్యాయపరమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో న్యాయ సలహా తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలో అవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయ్యారనే మనం భావించవచ్చు. అలాగే దీనికి సంబంధించి కొన్ని వివరాలు కూడా పొందుపరచడం జరిగింది. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి 2వ పేరాలో చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ పాయింట్లో మనం చూసుకుంటే దీనికి సంబంధించి మొత్తం ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు కూడా మనకైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే 4,59,152 మంది అభ్యర్థులు పరీక్ష హాజరయ్యారు ప్రిలిమినరీకి. అందులో 95,208 మంది ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్లో క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అదే పేరాలో దీనికి సంబంధించి అదే సెకండ్ పాయింట్లో మరొక పేరాలో అయితే రిక్రూట్మెంట్ 2వ దశ శారీరక దారుఢ్య పరీక్షలు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 13/3/2023 నుండి ప్రారంభించబడుతుందని 22/2023లో ఒక ఏపీఎస్ఎల్ పిఆర్బి ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఆ తరువాత దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా పిఎంటి పిఈటి వాయిదా పడిందని చెప్పేసి కూడా ఆ యొక్క పాయింట్లు అయితే క్లియర్గా ఇంతవరకు జరిగినవైతే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే థర్డ్ పాయింట్ ఏమిటంటే ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరయ్యారు. 3,622 మంది హాజరయ్యారు. అందులో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లు హైకోర్టులో వేశారు. హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని కోర్టును కోరారు. ఆ 100 మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని కోర్టు ఏమో మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అప్పటి నుండి మనందరికీ తెలిసిన విషయమే రిక్రూట్మెంట్ అయితే నిలిపివేయబడింది. అయితే ఆ తర్వాత ఇది హైకోర్టు నుంచి ఇంకా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూసాము. దీనికి సంబంధించి అయితే నెక్స్ట్ 5 నెలల్లో అంటే 150 రోజులలో దీనికి సంబంధించి ఈ యొక్క స్టేజ్ 2 ఏదైతే ఉందో స్టేజ్ 2కి సంబంధించి మన స్టేజ్ 2 చాలా వరకు ఫిల్ చేశారు. మరొకసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఆ యొక్క స్టేజ్ 2తో పాటుగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది 150 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తామని అయితే హోంశాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు ప్రారంభించిన 5 నెలలు అవుతుందనేది మనకి
స్పష్టంగా తెలిసిన విషయమే. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడే ప్రారంభించే అవకాశం ఉంది అని అయితే మనం భావించాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు ఉన్నాయి 2023. జనవరి, ఫిబ్రవరి అంటే ఫిబ్రవరిలోగా మెయిన్స్ కూడా అయిపోతుంది అనే విషయాన్ని అయితే మంత్రి గారి ప్రకటన ద్వారా అయితే మనకి స్పష్టమవుతుంది. కాబట్టి ఇంకా ఎవరు లేజీగా ఉండకున్నా ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ అని మనం భావించి తదుపరి ఇంకా ఈవెంట్స్ కండక్ట్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారని మనం అందరం కూడా అర్థం చేసుకొని మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో, మీ యొక్క ఈ యొక్క కాంపిటేటివ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా మీరు ఉధృతం చేయాలి, ఇంకా మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకా ఎవరైనా ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి గ్రౌండ్కి వెళ్ళకపోయినా ఇప్పుడైనా ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఆల్రెడీ అప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా ఈవెంట్స్ లేవని చాలామంది ఆపేశారు. ఇంకా అవి కూడా మీరు అందరూ కూడా ప్రారంభించండి. మెయిన్స్కి కూడా మంచి చక్కటి షెడ్యూల్ వేసుకొని అయితే మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. 100% అయితే ఉద్యోగం వస్తుంది. 6100 మందిలో మీరు కూడా ఉంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ హోంగార్డుల కేసు మరొకటి వాటి గురించి ఆలోచించే సందర్భం అనేది ఇంకా లేదు. అవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వం పైన విడిచిపెట్టేద్దాము. ఎందుకంటే వితిన్ 1 వీక్లో దీనికి సంబంధించి ఏపీఎస్ఎల్ పిఆర్బిలో కూడా పెడతామని అయితే చెప్పడం జరిగిందండి. ఇక్కడెక్కడో పాయింట్ చదివాను. ఓకే, లాస్ట్ పేరాలో పత్రికల ద్వారా 1 వారంలోపు అభ్యర్థులందరికీ తెలియజేస్తామని తెలిపారు. అంటే ఒకసారి చూడండి, మొత్తం ప్రక్రియ సుమారు 5 నెలల సమయంలో పూర్తి చేస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. ఇతర అన్ని వివరాలు ఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లోనూ పత్రికల ద్వారా 1 వారంలోపు అభ్యర్థులందరికీ తెలియజేస్తామని అయితే తెలియజేశారు. అంటే ఇప్పటికే మనకి ఒక 3-4 డేస్ అయిపోయింది. మరొక 3-4 డేస్లో 100% మనము ఏపీఎస్ఎల్ పిఆర్బిలో ఒక అద్భుతమైనటువంటి మనందరికీ అనుకూలమైనటువంటి ఒక ప్రకటన వస్తుందని అయితే మనందరం కూడా ఎదురు చూద్దాము. అలాగే భావిస్తున్నాను కూడా. సో ఈ వారం రోజుల్లో మనకి ఈవెంట్స్ డేట్స్ వస్తాయి. చాలామంది అడుగుతున్నారు, 5 నెలలు అవుతుంది అన్నారు కదా సార్, మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు, 5 నెలలు అవుతుంది అంటున్నారు కదా సార్, అసలు పిఎంటీ అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి పెడతాడు, పిఎంటీ ఎప్పటి నుంచి జరుగుతుందని చెప్పేసి అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు ఆగాము, దాదాపు 2 ఏళ్ళు ఆగాము. 2022 నవంబర్ 28 నుంచి 2024 ఈరోజు అక్టోబర్ 4-5 వరకు అయితే మనం ఆగగలిగాము. ఇంకా మనం ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఆ డేట్ ఈ డేట్ అని కాకుండా 5 నెలల్లో ఫినిష్ అయిపోతుంది ప్రభుత్వం చెప్పినట్టే అనేది మనం భావించి ఈ 5 నెలలు కూడా ఈ కానిస్టేబుల్ పైన మనం మొత్తం ప్రియారిటీ అంతా కూడా కానిస్టేబుల్కి ఇవ్వాలి. టోటల్ ఫోకస్ అంతా కూడా కానిస్టేబుల్ పైనే పెట్టాలనే కాన్సెప్ట్తో మనం ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే నవంబర్లో ఈవెంట్స్ అవుతాయి, లేదా అక్టోబర్ లాస్ట్ వీక్లో అవుతాయి, డిసెంబర్లో అవుతాయి, మెయిన్స్ ఏమో జనవరి అవుతుంది, ఫిబ్రవరి అవుతుంది, ఎప్పుడైనా అవనియండి. ఇంకా అది ఎప్పుడు అవుతాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. 5 నెలల్లో అన్నీ అయిపోతాయని ప్రభుత్వం చెప్పింది కాబట్టి తక్షణమే ఆ ప్రాసెస్ ప్రారంభిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. 1 వారంలో దీనికి సంబంధించి టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో అలాగే న్యూస్ ఛానల్స్ ద్వారా మీకు తెలియపరుస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పుడే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ప్రిపరేషన్ అయితే ముందుకు కొనసాగిద్దాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే ఈ యొక్క ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి సైన్స్ అనేది కాస్త కఠినంగా అడుగుతున్నాడు. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి మన దగ్గర సైన్స్ చాలామంది మన మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, బాగుందని. ఇంకెవరైనా తీసుకోకపోతే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఎన్సీఆర్టీ మెటీరియల్ అయితే ఉంది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే దీంతో పాటుగా క్లాసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.